నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. నా బిడ్డ షర్మిలమ్మ ఈ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకు వస్తుంది. తనను ఆశీర్వదించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. పార్లమెంటుకు వచ్చేసి షర్మిలారెడ్డి గారు అసెంబ్లీకి బద్వేల్ అసెంబ్లీకి విజయజ్యోతి గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఓట్లు వేసి వీరిని వారిని గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేసేదాని కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ముందు బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి విజయజ్యోతి గారు మాట్లాడతారు. ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి గారు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు, సునీత మేడం గారు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వారు, చేరవచ్చిన సోదరి మనందరికీ నమస్కారం. తులసిరెడ్డి సార్ చెప్పినట్లుగా మన షర్మిలమ్మ గారు కడప పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ అందరికీ వారెవరో తెలుసు. మనమందరము మన నియోజకవర్గమే కాదు రాష్ట్రమంతా ఇష్టపడే మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ. సింహంలాగా కాంగ్రెస్ పార్టీ అట్టడుగునప్పుడు సింహంలాగా గర్జించడానికి ఆమె పార్టీ చేపట్టడం జరిగింది. మనమైతే ఎవరి మీద ఆశలు పెట్టుకున్నామో, ఎవరైతే నకులుగా వచ్చి మమ్మల్ని అందరినీ బాగు చేస్తారు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ఎవరు చేస్తారని ఆశ పెట్టుకున్నామో ఆ ఆశలు నెరవేర్చడానికి మేడం గారు బరిలో నిల్చున్నారు. అందరికీ తెలిసిన విషయమే, మన రాష్ట్ర పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇటు పరిస్థితులలో మన బిడ్డలు బాగుండాలన్నా, రైతులు సంక్షేమంగా ఉండాలన్నా మనమందరం కులమతాల అతీతంగా రెడ్డి గారి ముద్దుల బిడ్డ విద్యాధికురాలు వీరనారి డాక్టర్ నరెడ్డి సునీతారెడ్డి గారు మాట్లాడతారు. వైఎస్ షర్మిల అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే చిరునవ్వు, అదే కలుగోలుతనం, అదే కష్టపడే మనస్తత్వం, ఈ లక్షణాలు గుర్తించి వైఎస్ వివేకానంద రెడ్డి గారు వైఎస్ షర్మిలమ్మని మన ఎంపీగా మన ప్రాంతం ప్రజలకు సేవ చేస్తుంది అని ప్రయత్నించారు. ఆ ప్రయత్నమే ఆయన మరణానికి కారణమైతుంది అని ఊహించడు కూడా. ఈరోజు మన ముందు వైఎస్ షర్మిలమ్మ గారు ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కోరికను పూర్తి చేయడానికి వచ్చారు. మీ అందరి సహకారం, సపోర్ట్ అందించాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నేను ముందే చెప్పినట్లు పులివెందుల పులిబిడ్డ, కడప జిల్లా కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ, కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్న శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. బద్వేల్ నియోజకవర్గ ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎన్ని అద్భుతమైన పథకాలను చేశారో అందరూ చూశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో. ఉపాధి హామీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, రుణమాఫీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, జలయజ్ఞం అయితే ఏమి, 40 లక్షల మందికి పైగా ఇల్లులు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేయగలిగాడు రాజశేఖర రెడ్డి గారు. చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చేయగలిగారు. కానీ ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు. వచ్చిందా స్పెషల్ స్టేటస్? వచ్చిందన్నా స్పెషల్ స్టేటస్? ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చి ఉండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఈరోజు లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో, మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నాం. దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది, సాక్ష్యాలు చెప్తున్నాయి, ఆధారాలున్నాయి, వాగ్మూనాలున్నాయి. ఇలాంటి అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా హత్య చేయించిన వాళ్ళకి, హత్య చేసిన వాళ్ళకి ఇంకా శిక్ష పడలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని కాపాడుతుండడమే కారణం. ఇదంతా ఒకటైతే ఈరోజు కడప పార్లమెంట్ సీటు మళ్ళీ వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు. అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి? అధికారం ఇచ్చింది ఎందుకు? అధికారం ఇచ్చి జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు. ఓట్లేసింది ఎందుకు? పోలవరం ప్రాజెక్టు కడతారని. ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు? రాజధాని కడతారని. కానీ అధికారాన్ని, ఆ పదవిని ఈ రోజు జగనన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు. అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇక ఏమిటి? ఇది దుర్మార్గం కాకపోతే ఇక ఏమిటి? ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి హంతకులు గెలవకూడదని, మళ్ళీ హంతకులకు చట్ట సభలకు వెళ్ళకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు అధికారాన్ని వాడుకున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే. ఒక్కసారి ఆలోచన చేయండి. న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి. మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలన్నా, మనం ఏ ఇతర ప్రాజెక్ట్ అయినా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చూడండి ఎలా ఉంది దాని పరిస్థితి. పథకాలు శంకుస్థాపనలకు వేసే ప్రాజెక్టుగా తయారైంది తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయేది కాదా? వాస్తవం కాదా? ఒక్కసారి ఆలోచించండి. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్న గారిని, అవినాష్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఉంది. మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి. అలాగే బద్వేల్ నియోజకవర్గం జ్యోతమ్మ స్థానికురాలు, మీ దగ్గర ఉండే మనిషి, మీకు సేవ చేయాలనుకుంటున్న మనిషి, ఆశీర్వదించాలని, గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకోండి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జోహార్ వైఎస్ఆర్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యురాలు, శ్రీకాకుళం జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి గౌరవనీయులు
శ్రీమతి కిల్లి కృపారాణి గారు మీ అందరి సమక్షంలో శర్మిలారెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కిల్లి కృపారాణి గారు వైకాపా పార్టీ నుండి మన పార్టీకి వస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి శ్రీకాకుళం జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షురాలు, శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యురాలు కిల్లి కృపారాణి గారు, వారి భర్త. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుండి ఇటుకలపాడు శ్రీరాములు గారు ముందు రెడీగా ముందు ఫాలో అవుతున్నాండి. ఓకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు కృపారాణి గారు మాట్లాడు. నేడు 2.5 దశాబ్దాల క్రితం జన హృదయ నేత, దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా వేసుకున్న ఈ కండువ మధ్యలో ఒక 5 సంవత్సరాల కాలం అత్తవారింటికెళ్లి అవమానాలు భరించలేక మరలా వారి గారాల పట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ చేతుల మీదుగా మరలా ఈ కండువా వేసుకుంటే తల్లి ఒడిలో నిద్రపోయినంత హాయిగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. వేరే విషయాలకు నేను పోదలుచుకోలేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి షర్మిలమ్మ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే దానికి ప్రధాన కారణం నేటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ అని నేను అంటాను. ఎందుకని పార్టీ అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు, అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిన జెండా దించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3200 కిలోమీటర్లు ఎండనక వాననక భర్తను విడిచి, ఇల్లును విడిచి, చిన్నారులైన తన బిడ్డను విడిచి పర్యటనలు చేసి జగనన్న వదిలిన బాణాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీని ఆశీర్వదించండి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన ప్రధాన వ్యక్తి వైఎస్ షర్మిలమ్మ. దీన్ని మనం అందరం ఒప్పుకోవాలి. అయితే షర్మిలమ్మ నిస్వార్థంగా, ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తే దైవమే దైవదూత ద్వారా సాక్షాత్కరించి ప్రతిఫలాన్ని ఇస్తుంది అని ప్రభు జీసస్ చెప్పారు. ఆ మాట కట్టుబడి శ్రీమతి సోనియా గాంధీ గారు దైవమైతే దైవదూత ద్వారా, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారి ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ కండువాని కప్పి, అమ్మా షర్మిలమ్మ, నీ నాన్న నమ్మిన పార్టీ, నీ నాన్న ఉన్న పార్టీ, నీ నాన్న బాగుపరిచిన పార్టీ, 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనిగా దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం, లౌకికవాద పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసే కాంగ్రెస్ పార్టీకి మీ సహకారం అందించమంటే నిస్వార్థంగా లత్వహరం కామే రాజ్యం నాత్వరం నా స్వర్థం అని కామ రాజకీయ కాంక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచాలని, ఆమె చేతులు స్ట్రెంగ్థన్ చేయాలని ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి మరలా నా